హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఫాదర్స్ డే. ఈరోజు డాడీ మన కోసం ఎంత కష్టపడుతున్నాడు అంటే ఈ కష్టాన్ని చూసి కూడా మనం ఎరగొచ్చు. మా డాడీ పక్కిరయ్య, మా నాన్న లేడు, కీర్తిశేషులు అయ్యిండు. ఆయన నా కోసము ఒక విధంగా నిర్మించిపోయిండు. అది లేకపోయినా దాన్ని నిర్మించుకోవడం నా బాధ్యత. ఎందుకంటే నేను కష్టపడుతున్నా, నా పిల్లల కోసం నేను ఒక ఉన్నత స్థానంలో పెట్టాలని చెప్పి నేను ఆలోచిస్తూ చేస్తున్నాను. డాడీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కానీ ప్రతి ఒక్క పిల్లలు కానీ మంచిగా చూసుకుని మంచిగా చదివి వాళ్ళకు ఉండి లేకుండా కూడా వాళ్ళు మన కోసం కష్టపడి మనకు పెడుతుంటారు. దాన్ని వృధా చేస్తూ చదివే టైంలో చదవకుండా ఎంజాయ్ చేసే టైంలో చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా వేస్ట్. తల్లి తండ్రి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత ఫోటోలకు పోజులు ఇవ్వడము, పండ్లు పెట్టడము, స్టేటస్ పెట్టుకొని హీరో అది అని చెప్పడం కాదు. ఉన్నప్పుడు హీరోలాగా చూసుకోవడమే ఉత్తమము. వాళ్ళు పోయిన తర్వాత మనం ఏమి చేయలేము. మన దగ్గరే ఉండేది మన ఏజ్ ఒక 30-40 ఉన్నప్పుడు వాళ్ళకు 60 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళ కోసం మనం మన దగ్గర మినిమం ఉండేది మంచిగా బతికితే వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళే బతుకుతారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాళ్ళు పోయేది ఎప్పుడు పోతారో కూడా తెలియదు. వాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్త చూసుకొని తండ్రులకు ఖచ్చితంగా మనం ఇంపార్టెంట్ ఇవ్వాలి. వాళ్ళకి ఉన్నత స్థానంలో చూసుకోవాలి. వాళ్ళకి ఏదైనా కూడా మనం ఇవ్వాలి. అట్లా ఇవ్వకుండా పోయిన తర్వాత ఫోటోలకు పోజులు, పూలు, పండ్లు పెడితే కల్లులు, అవేవో బీర్లు అవి పెడుతుంటారు అనమాట. అవన్నీ వృధా, అవన్నీ వేస్ట్. డబ్బుతో వేస్ట్ చేయడం అది కాదు. ఉన్నప్పుడు తనకి ఏది ఇష్టమో తన కోసం చెయ్యాలి. ఆయనను మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే నాకు మా డాడీ కీర్తిశేషులు అయింది కాబట్టి నాకు ఆ బాధ అనేది తెలుసు. తండ్రులు ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ కూడా సరిగ్గా తల్లిదండ్రులను చూసుకోవాలి. వాళ్ళు చెప్పినే తినాలి. వాళ్ళు 2Gలోనో లేకుంటే మొబైల్స్ లేని టైంలో పుట్టింటారు. వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం. మనకు తెలిసినంత కొన్ని తెలియదు. వాళ్ళ అనుభవంతో మనకు వాళ్ళు చెప్తుంటారు. అది వినాలి. ఇప్పుడు సమాజంలో జరిగేది కూడా మనం గమనిస్తూ మనం తెలుసుకొని మన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. వాళ్ళు ఉండేది కొద్ది రోజులే, గుర్తుంచుకోండి. కొద్ది రోజులు మాత్రమే ఉంటారు. వాళ్ళని మంచిగా చూసుకోవాలి. వాళ్ళకు భోజనాలు పెట్టకుండా, వాళ్ళను మంచిగా చూసుకోకుండా, ఏమి ఇవ్వకుండా చాలా మంది ఇబ్బందులు పెడుతుంటారు. రోడ్ల మీద ఇడిచిపెట్టే కొడుకులు కోడళ్ళు కూడా ఉన్నారు. ఈ కోడలికి అవతల తల్లి ఉంటుంది, తల్లిని మంచిగా చూసుకోవాలని ఉంటుంది. ఇతల అత్తను మంచిగా చూసుకోదు. కానీ నా తల్లి మంచిగా ఉండాలి అనుకుంటారు. మన ఇతల అత్తకి ఎంత ఇంపార్టెంట్ ఇస్తే అవతల మన తల్లిదండ్రులకు కూడా అవతల వచ్చిన వదిన కూడా మంచిగా చూసుకుంటుంది. ఇది ప్రతి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మగవాళ్ళు మా నాన్న మంచోడు అని చెప్పి చూసుకుంటారు. అవతల ఉన్న మామయ్య లంగా అనుకుంటారు. అట్లా ఎప్పుడు అనుకోవద్దు. అవతల అత్తమామను కూడా తల్లిదండ్రులాగానే భావించాలి. ఇతల కూడా తల్లిదండ్రులుగానే భావించాలి. అప్పుడే మనం అందరం బెస్ట్ ఫ్యామిలీగా ఉంటాము. మన అందరి కోసం హ్యాపీ ఫాదర్స్ డే.